నావి కూడా సినిమాలు దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాయి. అశ్వత్థామ, అక్షర వండర్ఫుల్ క్యారెక్టర్ దాంట్లో. తర్వాత పుష్ప 2 రాబోతుంది నాది కూడా. పుష్ప 2 గురించి కొంచెం చెప్పాలి సార్. చెప్పడానికి ఏముందా, స్క్రీన్ మీద చూద్దాం. అంటే సెట్స్ ఎలా ఉంది, ఎంత గ్రాండియర్ గా రాబోతుంది, కొంచెం లేట్ అయినా ఎలాంటి రిజల్ట్ తో రాబోతుంది పుష్ప 2? డామ్ షూర్ అబ్బా, అది బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది, దాంట్లో డౌట్ ఏముంది. అది మరో చరిత్ర తిరిగి రాస్తుంది. అది పుష్ప 2 చరిత్రను తిరిగి రాస్తుంది బాబు. ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అది. ఆ సెట్స్ కానివ్వండి, రెట్రో స్టైల్ కలర్ ప్యాలెట్స్ కానివ్వండి, చూసాం కదా సాంగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎన్ని కాంబినేషన్ సీన్స్ అల్లు అర్జున్ గారు చూడండి మీరు ఆన్ స్క్రీన్ చాలా సైలెంట్ గా దాస్తున్నారు సార్. అసలు చాలా మంచిగా ఉండిపోతుంది. అయితే అంటే స్వీట్ తయారు చేస్తాం కదా, అది ఎంత స్వీట్ ఉందో చెప్తే అర్థం కాదు, తింటే అర్థం అయింది, సినిమా చూస్తే అర్థమైంది. బట్ అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు మీకేమనిపించింది? ఒక మెగా ఫ్యామిలీని, ఆ లెగసీని తీసుకొస్తూ ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఒక ఇండివిజువల్ పాన్ ఇండియా స్టార్ అంటూ ఉంటారు అల్లు అర్జున్ గారి గురించి వచ్చినప్పుడు. బట్ ఆయన నాన్ సెట్స్ లో కలిసినప్పుడు ద వే హీ యాక్ట్స్, ద వే మీతో మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే మాట్లాడేంత చనువు అయితే మనం తీసుకోం. బట్ వారు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. స్క్రిప్ట్ పట్టుకొని ఆయన నెమరేస్తూనే ఉంటారు, వాక్ చేస్తూనే ఉంటారు. సార్ మన సుకుమార్ గారు వచ్చి సార్ టేక్ రెడీ అని చెప్పేంత వరకు సార్ పుష్ప 2 గురించి అయిపోయింది. మరి సలార్ 2 గురించి సార్ నేను కూడా వెయిటింగ్. కాల్ ఇచ్చినంత వరకు మనకు తెలియదు అంటారు. అది ఇప్పుడు ఎన్టీఆర్ గారిది అనౌన్స్ చేశారు కదా, దాని తర్వాత